ఫిలిం నెస్ట్ మూవీస్ బ్యానర్స్ లో వినయ్ ఆదిత్య, దేవిశ్రీ హీరో హీరోయిన్స్ గా ప్రొడక్షన్ నెంబర్ 3 బైక్ రేస్ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇటీవల గాజువాక దయాల్ నగర్ కొండపైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముహూర్తం షాట్ మొదలైంది. ఈ చిత్రానికి తిప్పల రమణారెడ్డి క్లాప్ కొట్టగా ఎంత పని చేశావు చంటి సినిమా హీరో శ్రీనివాస్ ఉల్శెట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మొదటి దర్శకత్వం చేయగా షూటింగ్ ప్రారంభం జరిగింది. ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటీనటులు కాశీ విశ్వనాథ్, శ్రీలక్ష్మి, జబర్దస్త్ ప్రకాష్ మరియు స్థానిక నటులని ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు లంకా కృష్ణ, సిరసపల్లి నూకరాజు, పైడ్రాజు, సిరసపల్లి వెంకట్ బాధ్యతలు తీసుకోగా ఫిబ్రవరి 2025 థియేటర్స్ లో విడుదలకు సిద్దం చేస్తామని దర్శకుడు ఉదయ్ కుమార్ తెలిపారు. కో డైరెక్టర్ బత్తిన సూర్యనారాయణ, గుంటబుక్కల దుర్గాప్రసాద్, డేగల శ్రీహరి, సినిమాటోగ్రఫీ ఆపరేటివ్ కెమెరామెన్ నరేష్, పాటలు తుంబాలి శివాజీ, ఎడిటింగ్ అండ్ డిఐ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఉదయ్ కుమార్ పేరు. ఇది నా 3వ సినిమా. ఫిలిం నెస్ట్ మూవీస్ బ్యానర్లో కృష్ణ గారు, పైడ్రాజ్ గారు, వెంకట్ గారు, నోగరాజు గారు ప్రొడ్యూసర్స్ భాగంలో సినిమా చేస్తున్నాను. ఈరోజు సోమవారం ఈ దశమి ప్రధాన ముహూర్తంగా తీసుకొని సినిమా మొదలుపెట్టామండి. సినిమా తొందరగా పూర్తి చేసుకొని ఫిబ్రవరి 2025 థియేటర్లో రిలీజ్ చేయడానికి బాగా ప్లాన్ చేసాం. సినిమా హీరో ఒక బైక్ రేస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొత్తం ఒక మంచి సెంటిమెంట్స్ అండ్ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్యలను ఆధారంగా తీసుకొని సినిమా హీరోయిన్ ఒక పద్ధతి గల క్యారెక్టర్ నుంచి తీసుకొని మంచి కుటుంబంతో కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా సినిమా తెరకెక్కుతుంది. సో ప్రతి ఒక్కరూ సినిమాని ఆదరిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏ లొకేషన్లో? ఇది మొత్తం విశాఖపట్నం లొకేషన్లోనే మొత్తం చేస్తున్నాము. విశాఖపట్నం రామాయణ స్టూడియో, బీచ్ అండ్ యారాడా అండ్ గాజువాక లొకేషన్లో సినిమా కంప్లీట్ చేస్తున్నామండి. ఏదైనా సందేశం అందుబాటులో? జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. ఆ సమస్యను ప్రతి ఒక్కరికి సినిమా అంకితం అవుతుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే యంగ్ డైరెక్టర్ మన ఉదయ్ కుమార్ గారు డైరెక్షన్లో 3వ సినిమా ఇది. ఆల్రెడీ ఫస్ట్ సినిమా తెలుసు, తస్మత్ జాగ్రత్త, అండ్ 2వ సినిమా రీసెంట్గా తీశారు, ఎంత పని చేసవచ్చు అంటే. ఇప్పుడు యంగ్ హీరో అండ్ హీరోయిన్ వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీళ్ళు బేస్ చేసుకునే సినిమా మంచి కథ మాకు చెప్పారు డైరెక్టర్ గారు. కథ నచ్చి మేము ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజే మేము వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సినిమా స్టార్ట్ చేశాం. ఈ సినిమా దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటున్నాను. మా ఏడీస్, మా కో డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. లైక్ రియలీ హ్యాపీ విత్ వర్కింగ్ దెమ్. ఇది నా సెకండ్ ఫిలిం అండి. ఫస్ట్ మూవీ సారంగధరి అని ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. యా, ఉదయ్ గారికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ. స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? స్టోరీ నా క్యారెక్టర్కి మంచిగా సింక్ అవుతుందని అనిపిస్తుంది. మా ప్రొడ్యూసర్స్ గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. యా, థ్యాంక్ యూ.